ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकातातं तपोनिधिम्। क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ విద్యలకి అధిదేవత అయినటువంటి సరస్వతి దేవిని ప్రార్థించాం ఒక విద్యని పుస్తకం. ఇప్పుడు గాయత్రి మాత
మీ బుద్ధులను నేను ప్రచోదన చేస్తానని చెప్పి ఆమె అభయం ఇచ్చింది. బుద్ధిని ప్రచోదనం చేయటమే, కొత్తగా నేర్చుకోవటమే లేదు, మేలుకొనటం వాటి పట్ల మేలుకొనటం. దేవతలు కూడా అదే పని చేస్తున్నారు. ఇంటెలిజెన్సెస్. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్. సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ. నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 40వ పాఠము, 40వ పాఠము 27/6/2022 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. మన అధ్యయనం అంతా ఆమె వింటూ తన అంగీకారాన్ని తెలియచేస్తూ ఉన్నట్టుగా తల ఊపుతూ ఒక చిరునవ్వు నవ్వాను అన్నట్టుగా మనం ఊహించుకోవాలని. ఆమె ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమము అన్నట్టుగా ఆమె నడిపిస్తూ ఉన్నది ఈ కార్యక్రమం. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి
మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B-గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే వర్క్ అట్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. మొత్తం సాఫ్ట్వేర్ రంగం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ లో మునిగి తేలుతూ ఉన్నది. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే ఆఫీస్కు రండి అంటే రాజీనామా చేసి ఇంకో కంపెనీలో చేరేటట్టుగా ఉంది వ్యవహారం. అంతగా అలవాటైపోయారు అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్. ఎంత తమాషానో చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే మనం దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ల్యాప్టాప్ ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుంచైనా కానీ ఆ కార్యక్రమం నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు. ఒక పక్కన ఆ ఏర్పాట్లు అది అభివృద్ధి చెందుతూ ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాన్ని అందుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పని చేయటం తేలికగా, ఆఫీస్ అంటే అదొక ప్రత్యేకమైన ఎక్కడి నుంచో ఇంటి దగ్గర దూరం నుంచి ఇక్కడికి వచ్చి పని చేయడం, ప్రత్యేకంగా ఒక చోట కూర్చుని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళటం, ఇట్లా ఇటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా తేలికగా హాయిగా విశ్రాంతిగా ఎక్కడ టెన్షన్ లేకుండా పని చేయటం, ఇట్లా రెండు వనగుడినాయి. అంటే పరిపూర్వకంగా ఒకదానికొకటి. ఇప్పుడు మనం ఇంటి దగ్గరే కూర్చొని పని చేస్తే ఎట్లా ఉంటుంది, ఆఫీస్కి వెళ్లకుండా ఆఫీస్ పనినే ఇంటి దగ్గర చేస్తే ఎలా ఉంటుంది? ఒకప్పుడు అది సాధ్యం కాదు. ఆఫీస్ పని అంటే ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిందే. ఇంటి దగ్గర అనేది అసలు ఊహించడానికి కూడా లేదు మనకు ఒకప్పుడు, ఒక కాలంలో. మరి ఈ రోజున కానీ అప్పుడు ఏమనిపించేది, ఇంటి దగ్గర ఉండి చేస్తే చాలా హాయిగా ఉంటుంది కదా అనుకునేవాడు. దానికి తగ్గట్టుగా ఆ ఏర్పాట్లు జరిగినాయి. ఇటు ఈ ఆలోచన ఇంటి దగ్గర కూర్చొని చేస్తే బాగుంటుంది, దానికి తగ్గట్టుగా ఆ ఏర్పాటు, ఈ రెండు ఒకదానికి ఒకటి పరిపూర్వకంగా పనిచేసి ఇప్పుడు అది చక్కగా ఒక ట్రెండ్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ దాన్ని అనుసరించేటట్టుగా అయిపోయింది. అలా ఉంటాయి సృష్టిలో ఉన్న విషయాలు.
ఒకదానికి ఒకటి, ఒకదాని అవసరాన్ని చూసి ఇంకొకటి దాని ఆ అవసరానికి తగినట్టుగా ఏర్పడటం. అట్లాగే మనం కూడా దీనికి బాగా అలవాటు పడటం. ఉపన్యాసం, అధ్యయనం అంటే ఒక చోట కూర్చుని చేయడం అంటే, ఇప్పుడు భోవాలి వెళ్ళారు, మరి ఎంత కష్టపడి వెళ్ళారు అక్కడికి. అక్కడ మరి ఒక వారం రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇలా ఇదేం లేకుండా ఇంట్లో కూర్చునే ఇదొక పద్ధతి. అలాగా బాగుంది. తర్వాత మనం 6 నెంబర్డ్ స్టేట్మెంట్స్ వెళ్ళబోతూ, దానికి ముందు అది ఎక్కడ ఇచ్చారని మనం చూసుకుంటే, మొత్తం 7 స్టాంజర్స్ యొక్క వివరణ అంతా అయిపోయిన తర్వాత దాన్ని సంగ్రహంగా చెప్తూ ఇచ్చినటువంటి 6 నెంబర్డ్ స్టేట్మెంట్స్. అందువల్ల మనం దీంట్లోనే, ఈ గ్రంథంలోనే ఆ 7 స్టాంజర్స్ సంబంధించి 7 శ్లోకాలకి సంబంధించి చాలా సంగ్రహంగా, అత్యంత సంగ్రహంగా, అంటే ఒక ముక్కలో అన్నట్టుగా అవి మన ఈ గ్రంథంలోనే ఇచ్చారు మొదట్లో. అందుకని అవి చదివి అప్పుడు మనం 7 అది చదివినందువల్ల ఏమైందంటే 7 శ్లోకాల యొక్క వివరణకి సంబంధించి కొంత మేరకు మనకు అవగాహన ఏర్పడి, అప్పుడు ఆ 6 నెంబర్డ్ ఐటమ్స్ కి సంబంధించి పూర్తిగా అర్థం అవడానికి వీలవుతుందని మనం ఇట్లా చేస్తున్నాం. తర్వాత ఇంకోటి చూడండి, మనం ఇంతవరకు ఏమీ తెలియదు. సీక్రెట్ డాక్టర్ పుస్తకం ఇప్పుడే ఫస్ట్ టైం మనం అందుకున్నాం, మన దగ్గరకు వచ్చింది ఇది సీక్రెట్ డాక్టర్ గ్రంథం. సరే, పేజీలు తిప్పుతూ అక్కడ ఆగాం. 7 శ్లోకాలకి సంబంధించి సంగ్రహంగా ఆ ప్రోయం చివరిలో ఇచ్చింది. ఇది దీని తర్వాత ఇక 7 శ్లోకాల వివరణ ప్రారంభమైంది. స్టాంజా 1 ఇక ప్రారంభమైంది. అక్కడి నుంచి ఫుల్ లెంగ్త్ గా సంగ్రహంగా ఇక్కడ ఒక పేజీలో ఈ 7 శ్లోకాలకి సంబంధించి ఏమేమి వివరించారు, ఏ శ్లోకంలో ఏవే విషయాలు వివరింపబడ్డాయి అన్నట్టుగా సంగ్రహంగా ఇక్కడ ఇచ్చారు. ఇది చదివాం మనం. ఇది చదివితే అన్ని ప్రశ్నలే మనకి. ఎట్లా జరిగింది ఇది, ఎలాగో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా మనకి అన్ని ప్రశ్నలే వస్తాయి. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం మనం చదవం. కానీ మనం ఏం చేసాము, ఇప్పుడు డివైన్ ప్లాన్ తో మొదలు పెట్టాం. ద డివైన్ ప్లాన్ జాఫ్రీ ఏ బార్బరాతో మొదలుపెట్టి ఆ తర్వాత పురాణ పురుషుల్లోకి వచ్చాం. అక్కడ దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోకి వచ్చాం. అక్కడ ఇంకా మరిన్ని వివరాలు శ్రీపాదుల వారి ద్వారా ఎన్నెన్నో వివరాలు మనకు అందజేయబడ్డాయి సృష్టికి సంబంధించి. అవే విషయాలు ఈ సీక్రెట్ డాక్టర్ లో సైంటిఫిక్ గా మనకు అందింపబడ్డాయి. ఆ తర్వాత దివ్య జ్ఞాన ప్రబోధని, సీక్రెట్ డాక్టర్ లో ఈ స్టాంజర్స్ అన్ని ఎట్లాగా అంటే కాస్మోజెనసిస్, బ్రహ్మాండోత్పత్తి క్రమం, బ్రహ్మాండ నిర్మాణం, అక్కడి నుంచి ఇక్కడ మానవుడి వరకు, తర్వాత మానవ నిర్మాణం, ఈ విషయాలన్నీ కూడా చక్కగా మనం దివ్య జ్ఞాన ప్రబోధనలో చాలా వివరంగా మనం తెలుసుకున్నాం. వాటన్నిటి తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. కాబట్టి మనం సంగ్రహంగా 7 శ్లోకాల గురించి చెప్పుకుంటున్నప్పటికీ అవన్నీ మనకి గుర్తుకు వచ్చి, ఓహో అంటే మనం ఇప్పుడు దేని మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, దేనికి, ఒకటి అనేకం ఎలాగైంది. అంతకుముందంతా వివరాల్లోకి వెళుతూ ఉన్నాం. అది ఎట్లా వచ్చింది, ఇది ఎలాగో వచ్చింది, నువ్వు వివరంగానే చెప్పు, వివరాలకి సంబంధించి తెలుసుకున్నాం. కానీ ఇవన్నిటికీ మూలం అంత ఎవరు, అది మనకి అవగాహన అయ్యి ఇప్పుడు మనం ఏంటి, ఒకటి అనేకం ఎలాగైంది. ఇప్పుడు మనం పట్టుకున్న గ్రంథం ద్వారా ఏమైందనమాట, ఇసోటరిక్ ఫిలాసఫీ, ఫౌండేషన్స్ ఆఫ్ ఇసోటరిక్ ఫిలాసఫీ, 1 ఫండమెంటల్ లా, అక్కడి నుంచి మొదలు పెట్టాం. అంటే ఒకటి అనేకం ఎలాగైంది అనే దాన్ని, సర్వము తానే, సమస్తము తానే. ఇప్పుడు మన ఈ అధ్యయనం అంతా, ఇప్పుడు జరుగుతున్నదంతా ఒకటి అనేకం ఎలాగైంది. ఈ అనేకమంతా కూడా ఒకటే అనేక స్థితుల్లో, అనేక దశలుగా, అనేక పొరలుగా దిగువ మనకి మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటి ఈ స్థితికి, పూర్తిగా స్థూల స్థితికి వచ్చింది. ఈ స్థూల స్థితిలో ఉన్నది ఎవరు,
సూక్ష్మంగా ఎవరైతే ఉన్నారో ఆయనే ఇక్కడ స్థూల స్థితిలో కూడా ఉన్నాడు అనేది మనకి అవగాహనలోకి వచ్చింది. ఆ పద్ధతిలో మనం వీటిని అధ్యయనం చేస్తున్నాం. మొదట్లో అట్లాగే చేయలేదు, మనం వివరాలు తెలుసుకుంటూ వచ్చాము. ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత మనకేం అర్థమైంది? తప్పిపోయిన తత్వ దర్శనము దొరికింది మనకి దివ్య జ్ఞాన ప్రబోధన. ఒకటే అనేకమైనది, సమస్త ముందు ఒకడే ఉన్నాడు, ఒకడే. వేరు వేరు స్థితులలో, వేరు వేరు దశలలో రకరకాలుగా అత్యంత తక్కువ స్థాయి వాడే, పూర్తిగా పరిపూర్ణంగా వాడే. పరిపూర్ణంగా ఎవడున్నాడో పూర్తి అపరిపూర్ణుడు, అసంపూర్ణుడు, పరిమితుడు వాడే అన్నది మనకి అవగాహన వచ్చింది. ఆ పద్ధతిలో మనం దాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం 2 స్టాంజాస్ మనం పూర్తి చేసుకున్నాం. 3rd స్టాంజా. Stanza 3 describes the reawakening of the universe to life after pralaya. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చింది అనమాట. అంటే సూర్యుడు, మనం ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ లో ఒకటి పెట్టారు చూడండి, కన్యాకుమారిలో సూర్యోదయం ఎలాగా అనేది. ఆ పద్ధతిలో ఇప్పుడు సూర్యుడు కొంచెంగా మనకు కనపడడం మొదలు పెట్టాడు. అంతకుముందు అసలు సూర్యుడు లేదు. సూర్యోదయానికి సంబంధించిన సూచనలు తెలుస్తున్నాయి కానీ సూర్యుడు లేదు. కొంచెంగా ఆ బింబం కనపడటం మొదలుపెట్టింది. దానికి అంటే సృష్టి క్రమంగా కొంచెంగా బయటికి వెల్లడి కావటం, దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ స్టాంజా 3లో వివరించారు. ద రీఅవేకనింగ్ ఆఫ్ ద యూనివర్స్ టు లైఫ్. అంటే అంతకుముందు లైఫ్ లేదా అంటే లైఫ్ ఉంది, కానీ నిద్రాణ స్థితిలో ఉంది, ప్రళయంలో ఉందని, ప్రళయ స్థితిలో ఉంది. అక్కడి నుంచి వాళ్ళ సృష్టి స్థితికి నెమ్మదిగా మేల్కొనటం ప్రారంభమైంది. ఇట్ డెపిక్ట్స్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద మొనాడ్స్ ఫ్రమ్ దేర్ స్టేట్ ఆఫ్ అబ్సార్ప్షన్ వితిన్ ద వన్. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి కలవటం కాదు. ప్రళయానికి ముందున్నవి అనేకమని ఉన్నవి ఏవైతే ఉన్నాయో, అనేక ఆత్మలు, మొనాడ్ జీవాత్మలు అన్ని కూడా ఏవేవైతే ఉన్నాయో, రూపం కాకుండా జీవానికి సంబంధించి విడివిడి ఆత్మలుగా ఉన్నట్టుగా భాషిస్తున్నవి ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా వాళ్ళు ఎక్కడున్నాయి ప్రళయంలో? విత్ ఇన్ ద వన్ అబ్సార్ప్షన్, అంటే లైవ్ అయిపోయి ఉన్నాయి, ఒకట్లోనే లైవ్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు ఒకటిలో నుంచే బయటకు వస్తున్నాయి. లైవ్ అయిపోవటానికి ఆ ఒకటి కోసం ఎక్కడికో వెళ్ళలేదు, ఉన్న చోటే, మళ్ళీ ఉన్న చోటే ఎమర్జ్. ఇట్ డెపిక్ట్స్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద మొనాడ్స్. ఆ మొనాడ్స్ అంతకుముందు ఎక్కడున్నాయి ప్రళయంలో? ఎమర్జెన్స్ అంటే బయటకు వస్తున్నాయి, వెలుపలికి వచ్చినాయి అన్నట్టుగా. అంతకుముందు లోపల ఉన్నాయి, అవి ఆ నీటి లోపల ఉంటే తేలుతుంది చూడండి, నీటి లోపల ఏదైనా ఉంటే అది పైకి లాగా నెమ్మదిగా తేలుతుంది. మనకి భూభాగాలు ఒక్కొక్కసారి సముద్రం అడుగున ఉంటాయి, క్రమక్రమంగా అలా పైకి తేలుతున్నట్టుగా పైకి వచ్చేస్తుంది భూభాగం. అట్లాగే మనకి ఖండాలు ఇవన్నీ కూడా అలాగే చాలా చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడున్న ఖండాల ప్రాంతంలో, భూ ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం, ఇప్పుడున్న సముద్ర ప్రాంతం అంతా ఒకప్పుడు భూఖండం. ఇట్లా ఎన్నెన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి సృష్టిలో. ప్రస్తుతం ఉన్న స్థితికి వెనక్కి వెళితే ఎన్నెన్నో మార్పులు. ఇట్లాగా ఎమర్జెన్స్, మొనాడ్స్ వెలుపలికి వస్తున్నాయి అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నాయి మరి? ఇట్ డెపిక్ట్స్, వర్ణించాలి ఈ స్టాంజా 3లో
వర్ణించినవన్నీ ఏమిటనమాట, వివరించినవన్నీ, వర్ణింపబడ్డ విషయాలన్నీ కూడా ఎమర్జెన్స్ ఆఫ్ ద మొనాడ్స్. మొనాడ్ అంటే మనం చెప్పుకున్నాం అంతకుముందు, సూర్యుడు అక్కడి నుంచి సూర్యలోకం నుంచి బయలుదేరి ఆత్మలోకానికి వచ్చి ఆధ్యాత్మిక లోకానికి, అక్కడ ఆధ్యాత్మిక లోకానికి సంబంధించి కొంత పదార్థం, అలాగే బుద్ధి లోకానికి ఇంట్యూషన్కి సంబంధించి బుద్ధి లోకంలో అంతర్వాణి లోకంలో కొంత పదార్థం, ఇంకా కిందకి దిగి ఉత్తమ మానసిక లోకంలో కొంత పదార్థం. ఈ మూడిటితో కలిసి, ఈ మూడిటితో కలిసి అంటే ఈ మూడు లోకాలతో సంబంధం ఉన్నవాడు అని అర్థం. ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఏదైనా కావాలంటే బుద్ధికి సంబంధించింది అంతర్వాణి లోకానికి అక్కడి నుంచి గమనించడం, ఆలోచనకి సంబంధించి మానసిక లోకానికి సంబంధంగా మానసిక లోకంలో నుంచి పనిచేయడం, అలాగే ఆత్మకి సంబంధించి ఆధ్యాత్మిక లోకం నుంచి పనిచేయడం. అంతేగాని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం కూర్చొని ఇక్కడ లేము. దేనికి సంబంధించింది ఆ లోకంతో సంబంధం ఉంటుంది మనకి. ఈ మూడు లోకాలకి సంబంధించినటువంటి పదార్థం మొత్తం కలిసిన పదార్థంతో ఈ జీవాత్మ తయారై ఉన్నాడు. అటువంటి మొనాడ్స్ అంటే కోటాను కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనకి. ప్రళయానికి ముందు ఇవన్నీ ఏమైనాయి అనమాట, ఫ్రమ్ దేర్ స్టేట్ ఆఫ్ అబ్సార్ప్షన్ విత్ ఇన్ ద వన్, ఒకటిలో లయం అయిపోయినాయి. అది ఒకటే, సర్వము తానే. అది కదా మనకు వన్ ఫండమెంటల్ లా ఉన్నది ఒకటే, సర్వము తానైన వాడు. ఆ ఒకటిలో నుంచే ఒకటిలోకి వెళ్ళిపోయినాయి. ప్రళయం ముందు చాలా ఉన్నాయని అన్నట్టుగా భావన ఉంది సృష్టిగా ఉన్నప్పుడు. తీరా చూస్తే ఏమైంది, మొత్తం కలిపి ఒక దాంట్లో లయమైపోయినాయి. ఎక్కడ? ఒకటిలో, విత్ ఇన్ వన్. మళ్ళీ అది కూడా బయట ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్న చోటే లయమైపోతుంది. చోటంతా ఆయనే కాబట్టి చోటు మొత్తం ఎవరు? వన్ రియాలిటీ ఏదైతే ఉందో అదే చోటు. అక్కడి నుంచి ఆ లయమైపోయిన నుంచి మరలా ప్రళయం అయిపోయింది, టైం అయిపోయింది, రాత్రి టైం అయిపోయింది, పగలు రాబోతున్నది, సృష్టింపబడాలి. కాబట్టి ఇవి బయటికి రావటం మొదలుపెట్టింది. మొనాడ్స్ ఫ్రమ్ దేర్ స్టేట్ ఆఫ్ అబ్సార్ప్షన్ విత్ ఇన్ ద వన్, ఎమర్జెన్స్ ఆఫ్ ద మొనాడ్స్. The earliest and highest stage in the formation of worlds. The term monad being one which may apply equally to the vastest solar system or the tiniest atom. ఏది ఉన్నా సరే ఈ సృష్టి మొత్తం సమస్తంలో కూడా రూపంతోనే ఉంటుంది. ఆ రూపం ఉంది అంటే దానికి ఆత్మ. ఇట్లాగా ఉందన్నమాట ఇవన్నీ. సోలార్ సిస్టమ్, ఆ గోళం యొక్క సూర్యగోళము మనకు బయటకు కనపడే భౌతిక రూపం, అది అంతే, భౌతిక గోళం అది సూర్యగోళం. అసలైన సూర్యుడు ఆ మొత్తాన్ని ఆవరించినటువంటి మొనాడ్గా ఉన్నాడు అనమాట, సూర్యాత్మగా. అట్లాగే చిన్న అణువు, సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు, కంటికి గోచరం కానిది, అగోచరంగా ఉండేది. ఆ అణువుని తీసుకున్నా దానికి అది రూపం. అణువు ఏంటి? దాని రూపం అది. ఆ రూపానికి సంబంధించి ఆ నడిపే ప్రజ్ఞ, చైతన్యము, ఆ మొనాడ్. ఇట్లా ఎక్కడ తీసుకున్నా కానీ ఈ మొనాడ్సే ఉంటాయి. చైతన్యము ఇదంతా చైతన్యంతో నిండి ఉన్నది అంటానికి ఇదన్నమాట. అట్లా గ్రహాలు, ఏ గ్రహానికి తీసుకున్నా కానీ మనకు కనపడేదంతా భౌతిక గోళం, భౌతిక రూపం. భూమి, అలాగే శని గ్రహము, ఏ గ్రహం తీసుకున్నాం మనం, ఏ రూపం తీసుకున్నా సరే, ఏ వస్తువు తీసుకున్నా సరే ఈ సృష్టిలో అదంతా కూడా రూపం.
ఆకారానికి సంబంధించింది, రూపానికి, బాహ్య రూపానికి సంబంధించింది. ఈ బాహ్య రూపాన్ని నడిపేటటువంటిది ఆ చైతన్యము, ఆ మొనాడ్ అనేది, ఆ జీవాత్మ అనేది ఆ మొత్తాన్ని వ్యాపించి ఉంటుంది. లోపల ఎక్కడో అన్నట్టుగా కాకుండా మొత్తం వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఆ స్వామి, ఆ వన్ రియాలిటీ సమస్తాన్ని వ్యాపించి ఉన్నట్టుగా, ఆయనలోనే ఇదంతా జరుగుతున్నట్టుగా, ఆయన యొక్క అధ్యక్షతన మళ్ళీ ఆయనేమీ కలగజేసుకోవటం లేదు. ఆయన కలగజేసుకుంటే మళ్ళీ ఆయన బంధింపబడతాడు. ఆయన పని చేసామా బంధింపబడటమే, అపరిపూర్ణం అయిపోవటం. కాబట్టి ఆయనేమీ కలగజేసుకోవట్లేదు. కానీ ఇదంతా జరగటానికి నిమిత్తంగా ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే ఇదంతా జరగటానికి లేదు. ఆయన లేకపోతే ఈ చోటు ఎక్కడ వస్తుంది, కాలం ఎక్కడ వస్తుంది? ఈ ప్రాసెస్ అంతా, ఈ సృష్టి జరగటానికి కానీ అంతా ఈ డివైన్ లాస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ డివైన్ లాస్ ఆధారం చేసుకుని డివైన్ ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డివైన్ ప్లాన్ ఆధారంగా ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించటం, నిర్వహించటం, మరలా ప్రళయంలోకి సృష్టి ప్రళయము బాగా జరగటం, ఇదంతా అంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఇదంతా జరుగుతూ ఉన్నది. ఎక్కడ జరుగుతున్నది? ఆయనలోనే జరుగుతున్నది. ఆయన యొక్క అధ్యక్షతన, ఆయన్ని నిమిత్తంగా చేసుకుని మొత్తం సమస్తము నడుస్తూ ఉన్నది. హైయెస్ట్ స్టేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వరల్డ్స్. ఈ లోకాలు, ఈ లోకాలు తయారవడంలో మనం మొత్తం 7 వరల్డ్స్, 7 లోకాలుగా మనం చెప్పుకున్నాం కదా. ఆ లోకాలకి సంబంధించి దాంట్లో అది కూడా మరలా ఆ లోకానికి సంబంధించిన ఆత్మ, ఏది పట్టుకున్నా కానీ దానికి సంబంధించిన ఆత్మ. ఇవన్నీ ఇప్పుడు ఏమైనాయి అనమాట. అంతకు ముందు ప్రళయంలో అబ్సార్ప్షన్ విత్ ఇన్ ద వన్ లయమైపోయి ఉన్నాయి. గాఢ సుషుప్తిలో మనం ఎలాగ లయమైపోయి ఉంటామో అలాగ లయమైపోయి ఉన్నాయి. మరలా మేల్కొంచుతుంది నెమ్మదిగా, ఎమర్జెన్స్. ఆ వివరం అన్ని ఎలాగా ఇవి మేల్కాంచి క్రమక్రమంగా బయటకు వస్తూ ఉన్నాయి, వెలుపలికి వస్తూ ఉన్నాయి. అబ్సార్ప్షన్ అప్పుడు లోపల వెలుపల లేదు. లయము అనే లయస్థితిలో లోపల వెలుపల లేదు. డిఫరెన్షియేషన్ లేదు అక్కడ. ఎప్పుడైతే ఇది వెలుపు మన లయస్థితి నుంచి మళ్ళా సృష్టి స్థితికి, అంటే ప్రళయం నుంచి సృష్టి స్థితికి రాబోతూ ఉన్నదో అప్పుడు డిఫరెన్షియేషన్ వచ్చింది. అంటే లోపల వెలుపల రెండుగా వచ్చింది. అందువల్ల ఏమైంది? లోపల నుంచి బయటకు వెలుపలకు వచ్చినట్టుగా, అంటే గదిలో నుంచి బయటకు వచ్చినట్టుగా. గదిలో పడుకున్నాం, తలుపులు వేసుకున్నాం, గదిలో పడుకున్నాం, ఇంకంతే. లోపల లేదు, వెలుపల లేదు, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయాం, తురియావస్థలోకి వెళ్ళిపోయాం. అయిపోయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా మేల్కాంచాం. మెలకు వచ్చిన తర్వాత తలుపు తీసి బయటకు వచ్చాం. అంటే లోపల వెలుపల రెండు ఉంది. చోటు ఒకటే, గదిలో ఉన్న చోటు, గది బయట బాహ్యంగా ఉన్న చోటు ఒకటే. ఆ చోటు ఈ చోటను రెండు చోట్లు లేవు కదా, ఉన్నది ఒకే చోటు. కానీ మనం ఏం చేసామన్నమాట, చుట్టూ గోడలు కట్టేసి ఒక గదిగా పెట్టడం వల్ల ఇది ఒక చోటు అయింది. ఈ దేహం, ఈ రూపం ఎప్పుడైతే వచ్చిందో ఆ చోటు నుంచి ప్రత్యేకింపబడటం జరిగింది, సపరేట్ అయిపోయింది. అప్పుడేమైంది? లోపల చోటు ఉంది, దేహం లోపల, దేహం వెలుపల చోటు అన్నట్టుగా అయింది. ఉన్న చోటు ఒకటైనప్పుడు గదిలో చోటు, బయట చోటు అన్నట్టు రెండు చోట్లు ఉన్నాయా? మరి అది ఒకటే చోటు ఇట్లాగా అయింది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ మొదలైంది అన్నమాట. Being one which may apply equally to the vastest solar system or the tiniest atom. ఆ మొనాట్స్ అన్ని ఇలా వెలుపలికి రావడం ప్రారంభించింది. వాటి యొక్క వర్ణన చక్కగా వర్ణింపబడింది. దేంట్లో? శ్లోకం 3, స్టాంజా 3లో చక్కగా వర్ణింపబడ్డాయి ఈ విషయాలన్నీ కూడా. స్టాంజా 4లోకి వెళితే, shows the differentiation of the germ of the universe.
into the septenary hierarchy of conscious divine powers. మళ్ళీ ఈ లోకాలన్నీ తయారవడం అన్నట్టుగా అటు యొక్క బీజం ఈ జర్మే మనకి ఆ నోవహు ఓడలో ఆ నౌకలో ఈ జల ప్రళయము ఉన్నంత కాలం, ప్రళయము అంటే ఏంటి? జలము, జలముతో నిండిపోయింది మొత్తము అనేది, సృష్టి అంతా జలముతో నిండిపోయింది. అప్పుడు అవన్నీ ఆ జలంలో మునిగిపోకుండా వాటిని కాపాడటం కోసం ఒక నౌక, ఆ నౌకలో మొత్తం అన్నిటికీ సంబంధించినటువంటి జర్మ్స్ అంటే బీజాలు అలాగా దాంట్లో భద్రపరచబడి సమస్త జీవులకి సంబంధించి అంటే మొనవాట్స్ మొత్తం, అట్లాగే వాటికి సంబంధించిన రూపాలకి సంబంధించినటువంటి జర్మ్ ఆ బీజం ఏదైతే ఉందో అలాగా ఇవన్నీ కూడా భద్రపరచబడి నోవహు ఆ ఓడని తిప్పుకుంటా ఉన్నాడు. ఇక ఆ ప్రళయం ఆ జలం అంతా మళ్ళీ ఆ జలం అంతా తీసేసేసి నేల కనిపించేదాకా, అంటే ప్రళయం నుంచి మళ్ళా సృష్టి దాకా. ఎందుకంటే ఆ జర్మ్ లేదనుకోండి, మళ్ళా ప్రళయం నుంచి సృష్టిలోకి రావాలంటే మళ్ళీ అక్కడ ఎట్లాగా తయారు చేయాలి ఏంటి అనుకుని ఆ జర్మ్ అలాగా దాని గురించిన వివరం మనకి స్టాంజా 4 లో ఇచ్చారు. జర్మ్ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వం మొత్తానికి సంబంధించి ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక కోట్ల బ్రహ్మాండాలు, అనేక కోట్ల గోళాలు, అనేక సౌర కుటుంబాలు, అనేక నక్షత్రాలు బాగా ఉన్నాయి, అనేక గోళాలు, అనేక విశ్వాలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఒక బ్రహ్మాండం అన్నమాట. బ్రహ్మాండం, యూనివర్స్. into the septenary hierarchy of conscious divine powers, ఒక పరిపాలక వ్యవస్థగా హైరార్కీ. అది ఎలాగా? 7 నిచ్చెనలుగా, 7 నిచ్చెన మెట్లు, 7 మెట్లుగా అనమాట. 7 మెట్లుగా ఆ పరిపాలక వ్యవస్థ పైనుంచి కిందకు చూసుకుంటే 7గా ఉండేటట్టుగా. టాప్ ఆఫీసర్ ఉన్నాడు, కింద అటెండర్ ఉన్నాడు, ఈ మధ్యలో మొత్తం లెక్క చూసుకుంటే 7 ఉండేటట్టు అనమాట. అట్లా సెప్టనరీ డివిజన్, ఈ సమస్త విశ్వము కూడా, సమస్త సృష్టి కూడా 7గా విభజింపబడుతున్నటువంటిది ఏదైతే ఉందో ఆ హైరార్కీ, ఆ పరిపాలక వ్యవస్థ ఆఫ్ కాన్షియస్ డివైన్ పవర్స్. అంటే వీటికి నిర్మాణం, మరి ఇవన్నీ చేయటానికి దివ్యమైనటువంటి శక్తి కావాలి. ఆ దివ్యమైన శక్తులతో అవి బయటకు వచ్చిందన్నమాట. Differentiation of the germ of the universe into the septenary hierarchy of conscious divine powers, who are the active manifestations of the one supreme energy. ఒక మహాశక్తి ఏదైతే ఉందో దాని నుంచి ఈ సెప్టనరీ హైరార్కీగా 7 విధాలుగా వ్యక్తం చేయటం కోసం వీళ్ళు ప్రారంభించారు. అది ఆ విషయం అంతా 4వ శ్లోకంలో వర్ణింపబడింది. దే ఆర్ ద ఫ్రేమర్స్, షేపర్స్ అండ్ అల్టిమేట్లీ ద క్రియేటర్స్ ఆఫ్ ఆల్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్. ఇక ఈ విశ్వమంతా అలా వ్యక్తమైంది. పూర్తిగా సూర్యబింబం పూర్తిగా కనిపించింది మనకి ఉదయం. అట్లాగా ఈ విశ్వం మొత్తం పూర్తిగా వ్యక్తమైంది. అలా పూర్తిగా వ్యక్తం అవ్వాలంటే మరి ఎందరూ ఎన్నెన్ని పనులు చేస్తే అవన్నీ పూర్తవుతాయి. అప్పుడు ఇన్ని ఆకారాలు, ఇన్ని రూపాలు, అవి ఏ విధంగా నడవాలి, వివరాలన్నిటితో. అందువల్ల వాళ్ళు ఎవరన్నమాట? ఫ్రేమర్స్, షేపర్స్ అండ్ అల్టిమేట్లీ ద క్రియేటర్స్ ఆఫ్ ఆల్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్. మనకి మన పురాణాల్లో ముగ్గురు గురించి చెప్తారు. విశ్వశిల్పి, ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ అన్నమాట. విశ్వశిల్పి, త్వష్ట. అంటే ఆయన ఏం చేస్తాడు?
ఈ చోటులో రూపాలని చెక్కుతాడంట ఫస్ట్. మరి ఈ చోటంతా కూడా ఏ రూపానికైనా తగినట్టుగా ఇది ఉండకపోతే మరి మనం ఈ చోట్లో తిరగాలంటే ఇంకా కుదరదు. ఏదో కొన్ని రూపాలకే పరిమితం అయితే ఇక మిగతా వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవలసి వస్తుంది. కాబట్టి ఆ త్వష్ట వల్ల ఏమైందనమాట, ఈ చోటు మొత్తం ఇట్లా చెక్కి ఉన్నాడు అనమాట. ఆ రూపాలని చెక్కి ఉన్నాడు, గోతులు తీసినట్టుగా. అంటే మనం లోపల ఇవి మనకి వినాయకుడి విగ్రహానికి అచ్చు తయారు చేస్తారు చూడండి, అలాగే అచ్చులు తయారు చేయటం అన్నమాట ఫస్ట్ పని. అన్ని రకాల రూపాలకి ఎప్పుడు దాకా, సృష్టి ప్రారంభం నుంచి సృష్టి ప్రళయం దాకా ఎటువంటి అభివృద్ధి చెందుతూ చెందుతూ ఎన్నో రూపాలు వస్తాయి కదా, వాటన్నిటికీ తగినట్టుగా ఇక్కడ రూపాలు చెక్కుంచుతాడు ఈయన. అచ్చులు తయారు చేస్తాడు ఫస్ట్ షేపర్స్. అట్లాగే పూర్తిగా వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పటికల్లా మయుడు. అంటే ముగ్గురు దేవతలుగా మనకి పురాణాల్లో చెప్పారనమాట. దీంట్లో ఏమన్నారు, ఫ్రేమర్స్, షేపర్స్, క్రియేటర్స్ అన్నట్టుగా దీంట్లో అలాగే చెప్పారు. మనకి సీక్రెట్ డాక్టర్లో అక్కడికి ఏంటి తేడా అంటే, పురాణాల్లో పాత్రల పేరు చెప్తారు. అంటే మనుషులతో వ్యక్తులుగా మనకి, అంటే మనం అది అంతరార్థంగా చెప్పేది కదా, సంకేతంగా చెప్పేవి. అందుకనే ఆ పద్ధతిలో చెప్పారు అక్కడ. ఫస్ట్ అంటే ఒకడు ఉంటాడని కాదు, ఒక గ్రూప్ ఆఫ్ షేపర్స్ అన్నమాట. షేపుల రూపాలన్నిటినీ ఒక క్రమబద్ధంగా తయారు చేసేవాడు అన్నట్టు. వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. వీళ్ళందరూ ఉండటం వల్ల ఈ సృష్టి వ్యక్తం అవటం జరిగింది. దాని అంతటిగా అది ఎలాగ వ్యక్తం అవుతుంది కాబట్టి విశ్వశిల్పి ఆయన ప్లాన్ ఇచ్చాడు. ఆయన ప్లాన్ ప్రకారం ఈ త్వష్ట అచ్చులు తయారు చేశాడు. ఆ తయారు చేసిన అచ్చుల ప్రకారం ఈ మయుడు రూపాలని తీసుకొచ్చాడు. అల్టిమేట్లీ ద క్రియేటర్స్ ఆఫ్ ఆల్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్, పూర్తిగా వ్యక్తమైంది ప్రపంచం, విశ్వం, మేనిఫెస్టెడ్ యూనివర్స్ in the only sense in which the name creator is intelligible. ఇక్కడ క్రియేటర్ అంటే మళ్ళీ కొత్తగా వస్తువు తయారు చేయటం కాదు. ఇదేంటి, ప్రళయం అంటే ఏంటి, ప్రళయం నుంచి రావడం అంటే ఏంటి, అంతకు ముందున్న సృష్టి కదా. అంతకు ముందున్న సృష్టి ప్రళయంలోకి వెళ్ళింది. ఆ ప్రళయంలోకి వెళ్ళింది మరలా సృష్టింపబడుతూ ఉంది. కొత్తగా తయారు చేయటాలు ఏం లేవు. కాకపోతే మరింత మెరుగ్గా, అంతకుముందు మనం రాత్రి నిన్న పగలంతా పనిచేసాం, రాత్రి పడుకున్నాం, పడుకుని మరలా లేచాం. అంటే రాత్రి పడుకోవటం ఏంటి, ప్రళయం. మరలా ఉదయం మేల్కాంచాం, మరలా సృష్టిలోకి వచ్చాం, సృష్టి వ్యక్తం అవడము అనే దాంట్లోకి వచ్చాం. అయితే ఇవాళ ఎలా పని చేస్తాం, నిన్న ఎంతవరకు పని చేశామో, నిన్న ఏ పద్ధతిలో పని చేశామో దానికన్నా మరింత మెరుగ్గా. ఎందుకంటే నిన్న కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం, కొంత అనుభవం గడించాం. ఇట్లా చేస్తే ఇలాగుంటుంది, ఇలా చేస్తే ఇలాగుంటుంది, ఇది ఇలా చేయకూడదు, అది అలా చేయకూడదు, ఇది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇలా చేస్తే మనకి ఇలా నష్టాలు వస్తాయి, మనకి దెబ్బలు తగులుతాయి, ఇలా చేస్తే మనకి లాభం వస్తుంది, మనం ఉన్నత స్థితికి వెళ్ళటానికి వీలవుతుంది, మనకి సుఖ సంతోషంగా ఉంటుంది, దుఃఖం రాదు, కష్టం రాదు. ఇట్లాగా కొంత అనుభవం గడించాం నిన్న. తర్వాత కొంత పనిని కొంత చేసి ఆపాము. అక్కడ పనేమో కొంతవరకు చేసాము, ఆపాము. ఆ పని చేసిన పని ద్వారా కొంత అనుభవం గడించాం, పడుకున్నాం. మరలా లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆ పని మొదలెట్టలేదు కదా, నిన్న అయిపోయింది ఇక మళ్ళీ మొదలెట్టు అని అంటే అలాగే లేదు. నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ప్రారంభించి ఆ అనుభవంతో, నిన్న ఎంత అనుభవం గడించామో ఆ అనుభవంతో ఈ పనిని మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే సృష్టి కూడా, ఈ సృష్టిని సృష్టించే వాళ్ళు కూడా ప్రళయం నుంచి బయటకు తీసుకొస్తున్నారు అంటే మళ్ళీ కొత్తగా తయారు చేయటం అది ఇంటెలిజిబుల్.
ఇదంతా చాలా చక్కటి మాట, ఇంటెలిజిబుల్. అంటే స్పష్టమైన, విశదమైన మేధస్సు వలన మాత్రమే గ్రహింపదగిన, పర్సెప్టబుల్ ఓన్లీ బై ద మైండ్, నాట్ బై ద సెన్సెస్. అంటే ఆ మనసుకి అంది, ఆ బుద్ధికి అందివ్వటం అన్నమాట. ఇది ఇట్లాగా, ఇది ఇలాగా, వెంటనే మనకు అందిపోతుంది. ఇప్పుడు నాకు కొంచెం ఇది చదివిన తర్వాత నాకు కొంచెం ఏదో తెలిసింది, ఏదో అందింది అన్నట్టుగా ఉంది. దాన్ని మళ్ళీ మీకు అందించాను, దాన్ని మీరు అందుకునే మీలో అది బుద్ధి ప్రచోదనం అయింది. అది కదా ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. బుద్ధి స్థాయిలోనే కదా జరుగుతూ ఉన్నది, మానసిక స్థాయిలో కాకుండా బుద్ధి స్థాయిలో జరుగుతున్నాయి మన అధ్యయనం. అధ్యయనం అంటేనే మానసిక స్థాయిలో జరగదు, బుద్ధి స్థాయిలో జరుగుతుంది. గ్రహించటం అట్లాగా ఇంటెలిజిబుల్ అనమాట. ఆ మాదిరిగా వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నారు అనమాట. అది నిన్న ఎక్కడైతే ఆపామో ఆ తర్వాత దాని నుంచి ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనమాట. అందుకని వాళ్ళని ఏమన్నాం అనమాట, ఓన్లీ సెన్స్, ఇన్ ద ఓన్లీ సెన్స్ ఇన్ విచ్ ద నేమ్ క్రియేటర్, వాళ్ళనందరినీ క్రియేటర్ అంటున్నాం కదా, క్రియేటర్స్ ఆఫ్ ఆల్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్ అని, ఫ్రేమర్స్, షేపర్స్ అండ్ అల్టిమేట్లీ ద క్రియేటర్స్ ఆఫ్ ఆల్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్. అంటే విశ్వశిల్పి, స్రష్ట, మయుడు. మయుడు వచ్చేటప్పటికల్లా ద క్రియేటర్స్. అయితే క్రియేటర్ అనే పని, ఆ పదం ఏంటంటే ఈజ్ ఇంటెలిజిబుల్, దే ఇన్ఫార్మ్ అండ్ గైడ్ ఇట్. కొత్తగా తయారు చేయటం ఉండదు, దే ఇన్ఫార్మ్ అండ్ గైడ్ ఇట్. అట్లాగా అందిస్తారు వాళ్ళు, మన బుద్ధిలో అది ప్రచోదనం అయ్యేటట్టు చేస్తారు. కింద అంటే వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళు ఎట్లాగా అందుకుంటున్నారు, వాళ్ళ బుద్ధికి అది అందుతా ఉంది, వాళ్ళ బుద్ధికి అది అందటం వల్ల అక్కడి నుంచి అలాగే అదే పద్ధతిలో కింద వాళ్ళకి అందజేస్తున్నారు. అట్లా మేల్కొనటం జరుగుతున్నది. అది మేలుకొనుట అనే పదం ఎందుకు వచ్చిందంటే దీనికోసం. అండ్ గైడ్ ఇట్, దే ఆర్ ద ఇంటెలిజెంట్ బీయింగ్స్ హూ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ ఎవల్యూషన్. ఇదంతా ఎవల్యూషన్, ఎవల్యూషన్ అనే దాంట్లో ఉండిపోయింది మొత్తం. లా ఆఫ్ ఎవల్యూషన్ అత్యంత ప్రధానమైంది. ఎవల్యూషన్ పరిణామం, పరిణమించుట, పరిణమించుట, అభివృద్ధి చెందుట. ఎక్కడి నుంచి? అసంపూర్ణం నుంచి, అపరిపూర్ణత నుంచి సంపూర్ణము, పరిపూర్ణతకి వెళ్ళటం, దానికేసి వెళ్ళటం. ఉన్నది పరిపూర్ణతే, కానీ అది ఎప్పుడైతే సృష్టి అనేది వచ్చేసిందో, సృష్టి అంటే ఆయన యొక్క సంకల్పమే అసంపూర్ణం అయిపోయింది అనమాట. సంకల్పించకూడదు కదా, సంకల్పం లేకుండా ఆయన ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ద వన్ రియాలిటీ, పరబ్రహ్మం ఎవరైతే మొత్తానికి సంబంధించి ఏ ఒక్కడు ఉన్నాడని అనుకుంటున్నాం కదా మనం, ఆయన ఉన్నోడు ఉంటే అసలు ఏ పేచి లేదు. కానీ ఆయన అట్లాగ లేడు. అంటే ఆయనకి విసుగు పుట్టింది, ఒక్కడే ఉంటే మరి మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడేవాళ్ళు ఉండాలంటే ఇద్దరు ఉండాలి, డిఫరెన్షియేషన్ ఉండాలి. నువ్వు ఒక్కడే ఎంతసేపు ఆడతాడు, ఇద్దరు అటే పాట ఇటే పాట. ఇప్పుడు ఒకడు ఇంట్లో ఒకడే ఉంటాడు, ఏం తోచదు, ఏంటా అని చూసి చెస్కి, అతను చెస్ నేర్చుకున్నవాడైతే, చెస్ ఆడేవాడైతే ఆ చెస్ బోర్డు పెట్టేసుకుని అవన్నీ వాటి మీద సర్దేసి ఇటు కూర్చుని ఇటు ఒక దీన్ని జరుపుతాడు, ఒక గుర్రాన్నో ఒక ఎలిఫెంట్నో ఇలాగ జరుపుతాడు, ఒక బొంటునో జరుపుతాడు. మళ్ళీ అటు వెళ్ళి అటు మంత్రినో రాజునో అటు జరుపుతాడు. ఇట్లా అటు ఇటు ఒక్కడే ఆడుతుంటాడు అనమాట. ఇద్దరు ఆటలు, ఇద్దరు ఆడాల్సింది ఒకడు ఆడుతుంటాడు. ఎంతసేపు విసుగు పుడుతుంది కదా. అట్లాగే ఈయన ఒక్కడే ఉండటం విసుగు పుట్టి తాను పెక్కులు కావాలి అన్నాడు. అక్కడే అసంపూర్ణం అయిపోయింది. సృష్టి ప్రారంభమే అసంపూర్ణతో నిండింది. అప్పుడేమో చేయాలి, అది తాను పెక్కులు కావాలి అన్నప్పుడు సృష్టి
ఈ భౌతిక స్థితికి వచ్చినప్పుడు అనేకత్వం, భిన్నత్వం వచ్చేస్తుంది, డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది. దాంతో పూర్తిగా అపరిపూర్ణం అయిపోతుంది, అసంపూర్ణం అయిపోతుంది. అయితే ఆయన యొక్క ఇచ్చేంటి, ఎక్కువ మంది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవాలని కదా, తనలో తను మాట్లాడుకోవాలి. అట్లా ఎక్కువ మందితో ఉండి, ఎక్కువ మందిగా ఇక్కడ ఉండి, అనేకులుగా ఉండి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవాలి. ఎలాగా? ఈ సమస్తమందు ఒకడే ఉన్నాడు అన్న భావనతో. సమస్తము ఒకడే, నువ్వు నేను లేదు, నేను నువ్వు ఆయన మూడు లేవు, ముగ్గురుము ఒకడే, ముగ్గురుగా ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్తాం మనం. కానీ పర్సన్ ఒకటేనా? ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఊరికే దానికి తోకలాగా తగిలిచ్చాం ముందు. మూడిటికి ఆధారం పర్సన్, ఒక్క పర్సన్, ఒక్క పురుషుడు, ఒకడే ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టుగా అయింది. అదొక పద్ధతిగా. ఇప్పుడు అసంపూర్ణం అవ్వాలి, అట్లా రావాలంటే అసంపూర్ణం అవ్వాలి, అట్లాగా వచ్చింది. బట్ వాళ్ళందరూ ఏంటన్నమాట, ఇంటెలిజెంట్ బీయింగ్స్. ఇది వ్యక్తం కావటానికి, అవ్యక్తంలో నుంచి వచ్చేటప్పుడు సృష్టి, ఇది మొత్తం ఈ యూనివర్స్ అంతా వ్యక్తం కావడానికి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేయాలో, ఎలాగ ఉండాలో, ఇవన్నీ వాళ్ళు బుద్ధి ద్వారా అందిస్తూ ఉన్నారనమాట. టు అడ్జస్ట్ అండ్ కంట్రోల్ ఎవల్యూషన్ మొత్తాన్ని. అంటే క్రితం సృష్టిలో కొంత ఎవాల్వ్ అయింది, కొంత పరిణామంలో అభివృద్ధి జరిగింది. మరలా ప్రళయంలోకి వెళ్ళాం. ప్రళయంలో అభివృద్ధి ఏమి ఉండదు కదా, మరణం, రాత్రి నిద్ర, అభివృద్ధి ఏం లేదు. విశ్రాంతి తీసుకోవడం తప్పితే అభివృద్ధి లేదు. అలాగే మరణము, అభివృద్ధి లేదు. మరణం తర్వాత మరలా జన్మించేదాకా మధ్యలో అభివృద్ధి లేదు. మరలా జన్మించిన తర్వాతే నువ్వు అంతకుముందు జన్మలో ఎక్కడైతే మరణించబోయే ముందు ఎక్కడైతే ఆగామో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు మొదలెడుతున్నాం జన్మించిన తర్వాత. అట్లాగా ఈ ఎవల్యూషన్, ఈ అభివృద్ధిని వీళ్ళు ఏం చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు, అలాగే కంట్రోల్ చేస్తున్నారు. ఏ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి ఏంటి. ఇప్పుడు చూడండి, ఇది ఎవరు కంట్రోల్ చేశారు? మనం ఇంటి దగ్గర కూర్చొని పని చేయాలి. ఎట్లాగా? విషయం తెలియక, ఎలా చేయాలో తెలియక మనం అలాగే వెళ్ళి వస్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, పని చేస్తున్నాం. ఇంట్లో వాళ్ళని ఎప్పుడు చూడట్లేదు మనం. ఉదయాన్నే వెళ్తే రాత్రి 10ంటికో 11ంటికో వస్తున్నాం. ఇంట్లో వాళ్ళు ఎవరున్నారు, కుటుంబ సభ్యులు ఎవరో ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. మరి ఎట్లాగా అని అనుకుంటా ఉండగా దానికి ఇది వచ్చేసింది అనమాట. మనకి ల్యాప్టాప్, వర్క్ అట్ హోమ్ అని ల్యాప్టాప్లు, ఈ యొక్క ఏర్పాటు. అంటే ఇంటి దగ్గర ఉండే మనం పని చేసుకునేటట్టుగా, ఎక్కడి నుంచైనా అమెరికా వాళ్ళతో మాట్లాడాలన్నా ఇక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడి, ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళతో మాట్లాడి పని చేయాలన్నా మనం ఇక్కడ ఈ భారతదేశంలోనే ఏ ప్రాంతంలో, ఏ మారుమూల ఉన్న ప్రపంచంలో, భారతదేశంలో ఈ ప్రాంతంలో, ఈ భూమి మీద ఎక్కడున్నా సరే చేసేటట్టుగా వచ్చినాయి మనకి. ఈ రెండింటిని ఎవరు చేశారు అంటే, అది రావాలి అంటే మనకి ఇక్కడ ఈ కోరిక కలగాలి. ఈ కోరిక లేదనుకోండి, మా ఆఫీస్కి వెళ్ళి చేస్తే బాగుందంటే వెళ్ళి చేసి వచ్చేస్తున్నాం. ఇంక ఇదెందుకు వస్తుంది? ఇంటి దగ్గర ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ రావే కాదు. ఇంటి దగ్గర ఉండి చేయటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు రావు మనకి. ఇట్లా ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లు వచ్చింది. అవన్నీ చూసేది ఎవరు? ఈ గైడెడ్ బీయింగ్స్ అన్నమాట, ఇంటెలిజెంట్ బీయింగ్స్. టు అడ్జస్ట్ అండ్ కంట్రోల్ ఎవల్యూషన్, embodying in themselves those manifestations of the one law, which we know as the laws of nature. ఈ మొత్తం కూడా
డివైన్ ప్లాన్ ప్రకారం నడుస్తూ ఉన్నది. ఆ డివైన్ లాస్ ఆధారంగా. ఈ డివైన్ లాస్ కి మళ్ళీ ఆధారం ఏంటి? ద వన్ లా. ఏ ఒక్క ధర్మం ఉంది, దాని ఆధారంగా ఈ మొత్తం అనేక ధర్మాలు దాంట్లో నుంచి వచ్చినాయి. వన్ లా అనేది ఒక్కటి ఉందంతే, ఒకలానే ఉంది. ఒక ధర్మం, ఏకధర్మం. ఏకధర్మంలో నుంచి అనేక ధర్మాలు పుట్టుకొచ్చినాయి అన్నమాట. ఆ అనేక ధర్మాల ఆధారంగా ఈ డివైన్ ప్లాన్ ఆధారంగా ఈ వ్యక్త సృష్టిని బయటికి వ్యక్తీకరించడం బాగా జరిగింది. ఆ వివరాలన్నీ ఎక్కడ ఇచ్చారన్నమాట? మనకి స్టాంజా 4 లో ఇచ్చారు. 4వ శ్లోకంలో ఆ వివరాలు ఇచ్చారు. జనరికల్లీ దే ఆర్ నోన్ యాజ్ ద ధ్యాన్ చౌహాన్స్. వాళ్ళని ఏమని పేరు పెట్టి పిలిచామంటే, అంటే పేరు పెట్టి చెప్పకపోతే మనకి విషయం వెంటనే అర్థం కాదు. ప్రతిదానికి ఒక పేరు, ఒక ఆకారం. వాళ్ళు ఏం చేస్తారు, ఇది కావాలి మనకి, లేకపోతే మనకి అర్థం కాదు. మనం గ్రహించాలి అంటే స్థూలంగా ఉన్న మనం స్థూల జగత్తులో పూర్తిగా స్థూలంగా ఉన్నటువంటి మనం పంచేంద్రియాల వరకే మనకి ఏది అందుతుందో అంతవరకే ఉన్నటువంటి మనం ఈ నామము, రూపము ఇట్లా ఇవి లేకుండా మనం అర్థం చేసుకోవడం అనేది లేదు. ఎందుకని ప్రతిదానికి ఒక పేరు. ఆ పేరు ఎలాగా పెట్టారు? వాళ్ళు చేస్తున్న పనికి తగ్గట్టుగా చాలా అర్థవంతంగా ఉంటాయి ఆ పేర్లన్నీ కూడా. త్వష్ట అంటే సంస్కృతం మాట అది. అంటే రూపాలను చెక్కువాడు, అంటే రంధ్రాలని చెక్కేవాడు అని. చోటులో రంధ్రాలని చెక్కేవాడు, అటువంటి అర్థం వస్తుంది అనమాట. ఈయన అచ్చులు తయారు చేస్తున్నాడు అనమాట. చోటు మొత్తం ఈ విశాల విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వం మొత్తం చోటుతో నిండి ఉన్నది కదా. విశ్వం మొత్తం దేంతో నిండి ఉంది? చోటుతో నిండి ఉన్నది. స్పేస్ మొత్తం కూడా అణువులతో నిండి ఉన్నది. ఈ అణువులన్నీ కూడా ఏ ఆకారం కావాలంటే ఆకారానికి తగినట్టుగా అవి మర్చబడ్డాయి. అది త్వష్ట ద్వారా అది జరిగింది. ఆయనకి ఎవరు చెప్పారు? ఎట్లాగా చేయాలని ఆయనకి అందించారు ఆ ఇంటెలిజెన్స్ ని, ఆ జ్ఞానాన్ని? విశ్వశిల్పి, ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అచ్చులు తయారు చేసి ఊరుకోలేదు. బయటికి ఇంకొకళ్ళకి అందించాలి కదా. ఆయనకి వేరే వాళ్ళ నుంచి ఈయనకి అందింపబడింది, దీన్ని ఇంకొక ఆయనకి అందించాడు, మయుడికి. ఇవన్నీ తయారైపోయినాయి. వ్యక్తం సృష్టిలో ఉన్నటువంటి ఈ రూపాలని, వ్యక్త రూపాలని, మేనిఫెస్టేషన్స్ ఏవేవైతే ఉన్నాయి, ఇవన్నీ కూడా మయుడి ద్వారా ఇది జరిగిపోతూ ఉంది ఈ కార్యక్రమం. ధ్యాన్ చౌహాన్స్, వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే ధ్యాన్ చౌహాన్స్. సో ఈచ్ ఆఫ్ ద వేరియస్ గ్రూప్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెసిగ్నేషన్ ఇన్ ద సీక్రెట్ డాక్ట్రైన్. ఆ ధ్యాన్ చౌహాన్స్ గురించి అంటే ఇదంతా కూడా దేంట్లో ఇచ్చారు? మనకి 4వ శ్లోకంలో స్టాంజా 4th స్టాంజాలో ఇవన్నీ వర్ణించారు. అంటే మనం ఏదో ఒక్కొక్క మాటగా చెప్పుకుంటున్నాం, ఒక్క మాటలో అన్నట్టుగా, కానీ ఎంతో వివరం ఉందన్నమాట దాంట్లో. అయితే ఓవరాల్ గా మనం ఇదంతా మనం ఇది వదలకూడదు. ఎక్కడ బయలుదేరింది ఇది? ఎక్కడ బయలుదేరింది? ఎక్కడో ఉంది ఇదంతా? దేంట్లో జరుగుతూ ఉంది? ఎవరు ఇదంతా ఇచ్చారు? అది మాత్రం మనం వన్ ఫండమెంటల్ లా, వన్ రియాలిటీ, పరబ్రహ్మం ఉన్నది ఒకటే. వన్ లోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనలో ఏది జరిగినా మనమే కదా దానికి, మన యొక్క దీనికి తగ్గట్టుగానే మనలో జరుగుతూ ఉంటుంది. మన దేహంలో ఏం జరిగినా కానీ అది మనకి సంబంధించిందిగానే ఉంది. ఎవరిదో మన దేహంలో జరగదుగా. ఇప్పుడు ఏదన్నా తిన్నాము, ఇప్పుడు ఒక నలుగురు అక్కడ కూర్చున్నారు, నలుగురు భోజనం చేశారు. కానీ ఆ భోజనం నలుగురిలో ఒకే రకంగా జరగదు.
ఎవడికి తగ్గట్టుగా వాడికి ఆ జీర్ణం అవ్వడం అనేది ఉంటుంది. ఆ జీర్ణమైన పదార్థము శక్తిగా మారినప్పుడు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకం. కాబట్టి వాడికి తగ్గట్టుగానే ఉంటుందంతా. అట్లాగే ఈ సృష్టి మొత్తం ఈ విశ్వం మొత్తం వాడిలోనే జరుగుతుంది కాబట్టి వాడికి తగ్గట్టుగానే ఉంటుంది. ఒకడికి తగ్గట్టుగానే ఇదంతా జరుగుతూ ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకుంటూ మనం ఊరికే ఓహో ఇలా జరిగిందా, అలా జరిగిందా అని అనుకుంటూ వస్తున్నాం ముందుకి. ఇది ఎలా బయటకు వచ్చింది అన్నట్టుగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం అనమాట. ఒకడే ఇన్ని. అది బాగా మనలో గాఢంగా నాటుకుపోవాలి. ఆ విత్తనం వేయాలి మనం. ఆ విత్తనాన్ని మనం వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వేసేయండి. ఆ విత్తనం వేసేస్తే బ్రహ్మాండమైన వృక్షంగా అది పెరుగుతుంది. మొక్కై మానై మహావృక్షం అయిపోతుంది అది. ఆ విత్తనాన్ని నాటండి ఇప్పుడు. ఒకడే అనేకమయ్యాడు. ఒకటిలోనే ఇదంతా జరుగుతున్నది. సమస్తము ఒకటే అన్న విత్తనాన్ని నాటండి. ఓకే, మిగతా ఆ ధ్యాన్ చౌహాన్ గురించి ఇంకా 4వ శ్లోకంలో ఏం చెప్పారో ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. అవి కూడా రేపు చెప్పుకుని 5, 6, 7లోకి వెళ్ళిపోదాం. రేపు పూర్తి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గోవులు బ్రాహ్మణులు అని వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలన్నట్టుగా మనం అంటున్నాం. అంటే మిగతా కులాల వాళ్ళు అక్కర్లేదా అన్నట్టుగా, మిగతా జంతువులు అక్కర్లేదా అన్నట్టుగా, వాళ్ళిద్దరైనా అన్నట్టుగా మనకి ఒక భావన కలుగుతుంది. గోవు అంటే ఏంటి? ఆ గోవు నుంచి ఎన్నెన్నో వస్తాయి, ఎన్నెన్నో గోవులు. ఒక గోవు ఒక దూడని లాగా ప్రసవిస్తే ఆ దూడ మళ్ళీ ఇంకొక దూడని అలాగా అసంఖ్యాకంగా బాగా వస్తూ ఉంటాయి. అది కాకుండా గోవు వల్ల మనం ఎంత ఉపయోగించుకుంటున్నామో అది అలాగే ఉంది. అసంఖ్యాకంగా రావడం అనేది ఏదైతే ఉందో అది బాగా చక్కగా ఉండాలి ఈ విషయం అంతా అని అదొకటి కోరడం. తర్వాత బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మ జ్ఞానం గలవాడు, బ్రహ్మగా ఉన్నవాడు అని, ఆ బ్రహ్మానుభూతిని అనుభూతిని పొందుతున్నవాడు అని, ఆత్మదర్శనం పొందినవాడు అని. వాడే మిగతా వాళ్ళకి ఆత్మదర్శనం కలగజేయగలడు. కాబట్టి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనకేమి అందజేయగలుగుతారు వాళ్ళు? బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులము, ఆ బ్రాహ్మణులకు పుట్టిన వాడే బ్రాహ్మణుడు అని కాదు. ఇక్కడ కులాలు వీటికి సంబంధించి జాగ్రత్తగా ఆలోచించాలి. భగవద్గీతలో చాలా చక్కగా బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు ఇట్లా 4 వర్ణాల గురించి చాలా చక్కగా వివరించారు. అది చేస్తున్న పనిని బట్టి, వాళ్ళ యొక్క భావాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి అలాగా విభజించారు. కానీ వాళ్ళకి పుడితే ఇక అదే అన్నట్టుగా కాదు. సరే, ఇది మనం ఈ కులాలు ఇవన్నీ ఏంటంటే మనకి బంధుత్వానికి, మన లౌకిక వ్యవహారాలకి ఇది తప్పనిసరి, ఇది అవసరం ఉంది. కానీ అసలైన ఆ విభజన ఆ పద్ధతిలో జరిగింది. అందువల్ల ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు, వాడు ఎవడైనా కావచ్చు. శూద్రుల్లో ఉండొచ్చు. ఇప్పుడు శూద్రుల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. మనకి భక్తులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? శూద్రుల నుంచే వచ్చారు ఎక్కువ మంది భక్తులు. చరిత్ర తిరగేస్తే భక్తులందరూ శూద్రుల నుంచే వచ్చారు. ఇట్లా ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో ఉంటే మనకి మిగతా అందరికీ కూడా ఉపయోగము అని అట్లా అడుగుతున్నాం అనమాట. ఓకే.
ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.